డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ ని తినండి. నిన్న మొన్నట్లో చాలా కామెడీ జరుగుతుంది తుని నియోజకవర్గంలో. చాలా కామెడీ. ఏ విధంగా అంటే 2019లో మా గవర్నమెంట్ వచ్చింది. మా గవర్నమెంట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రెండో రోజే యనమల రామకృష్ణ గారి తాలూకు కమ్యూనిటీ పెద్దలు, మా పార్టీలో ఉన్న యనమల రామకృష్ణుడి గారి తాలూకు కమ్యూనిటీ పెద్దలను తీసుకుని ఒక ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రెండు కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్న విషయం నేనే సాక్ష్యం, నేనే ఉన్నాను అక్కడ దగ్గర. కాకపోతే ఆ రోజు ఆయన ఎవరో నాకు తెలియదు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకున్న పరిస్థితి నేను చూశాను. యనమల రామకృష్ణ గారి సొంత సామాజిక వర్గ నాయకులను తోడు తీసుకొచ్చి ఎందుకు పేర్లు బయట పెట్టడం, పెట్టి టైం వస్తే అలాగే బయట పెడతాం. పేర్లు బయట పెడతాం, వాళ్ళు చేసిన అవినీతులు బయట పెడతాం. ఆన్ రికార్డ్సే ఉంటాయి కదా, అన్నీ ఎప్పుడు చెరిగిపోవు కదా. ఆ పరిస్థితి వస్తే ఎప్పుడు ఎలాగైనా బయట పెడతాం. అంటే ఈరోజు నువ్వు అధికారంలో ఉన్నావని, మీరు అధికారంలో ఉన్నారని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారిని వాడు వీడు అని సంబోధిస్తున్నాడు. ఆ వాడు వీడు కాళ్ళు పట్టుకున్న పరిస్థితి మేము చూసాం, మా కళ్ళతో నేనే చూసాను. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను. అదేవిధంగా ఈ 11 నెలల్లో 170 కోట్లు ఖర్చు పెట్టాం తుని నియోజకవర్గ అభివృద్ధికి. గత 5 ఏళ్ళలో చేసింది ఏమీ లేదు అని చెప్పేసి స్వయంగా పెద్దవారు మీరే మాట్లాడారు. మీరు అలా మాట్లాడితే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటి గుర్తొచ్చిందంటే, మొన్న ఈ మధ్యనే విజయవాడలో బుడమేరు వాగు వర్షాలకు పొంగి విజయవాడను ముంచేసింది. విజయవాడ మొత్తాన్ని ముంచేసినప్పుడు వాస్తవంగా కొన్ని వందల మంది చనిపోయారు. కానీ ఆన్ రికార్డ్స్ అది ఏదో సంఖ్య 30 మందో 28 మందో ఏదో చూపించారు. కానీ వాస్తవంగా అయితే కొన్ని వందల మంది చనిపోయారు. ఎందుకంటే 3 రోజుల వరకు అధికార యంత్రాంగం స్పందించలేదు. ఈ గవర్నమెంట్ 3 రోజుల వరకు స్పందించలేదు. స్వచ్ఛంద సేవా సంస్థలో మారుమూలకెళ్ళి బాధితులకు ఆహారం, మంచినీళ్ళు పంచిపెట్టిన తర్వాతే ఈ గవర్నమెంట్ రంగంలోకి దిగింది. బాధితులను 3 రోజుల వరకు ఆదుకోలేదు. ఎందుకంటే నేను క్లియర్గా చెప్పగలను, మా తాతగారి పేరునున్న ఫౌండేషన్ సంబంధించి కూడా కొన్ని వ్యాన్లు అక్కడికి వెళ్ళి మారుమూల బాధితులను ఆదుకున్న పరిస్థితి, వాళ్ళకి ఆహారం మంచినీళ్ళు ఇచ్చిన పరిస్థితి మేము స్వయంగా చూసాం, మేము స్వయంగా చేసాం. కానీ ఈ స్వచ్ఛంద సంస్థలు చేసిన కార్యక్రమాలు లేదు. పేదవారికి ఉపయోగపడాలి అనే మంచి మనుషులు చేసిన పనులు చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఉపయోగించుకున్నాడంటే, వరదల్లో పులిహార పొట్లాలు పంచిపెట్టాం 3 రోజుల పాటు 300 కోట్లు అయిందని చెప్పి ఆయన ఖాతాలో వేసుకున్నాడు. ఆన్ రికార్డ్స్, ఇదే నేనే అబద్ధం చెప్పింది కాదు. 300 కోట్లు పులిహార పొట్లాలకు అయిందని చెప్పేసి రాసుకున్నాడు. అంటే మొన్న యనమల రామకృష్ణ గారు 170 కోట్లు తుని నియోజకవర్గానికి ఖర్చు పెట్టారంటే ఏమన్నా పులిహార కానీ 170 కోట్లు, ఈ 170 కోట్లకి ఏమైనా పులిహార కలిపి పంచిపెట్టారా అని చెప్పేసి నాకు అనుమానం వచ్చి ఆ విషయం ఎత్తుకున్నాను. ఇప్పుడు నేను 170 కోట్లు తుని ప్రజలకి ఏమైనా పులిహార కలిపి పెట్టారా అని చెప్పేసి వారు ఈ సంవత్సరంలో వాళ్ళు చేసింది ఏంటంటే,
మేము పూర్తి చేసిన వాటర్ ట్యాంక్స్ అయితేనే, పనులు అయితేనే, అభివృద్ధి పనులు అయితేనే, మేము పూర్తి చేసిన వాటిని ఓపెన్ చేయడం వాళ్ళు చేస్తుంది. వాళ్ళు ఓపెన్ చేసింది కూడా పట్టణంలో రాజా బుల్లిబాబు గారి పార్క్కి దగ్గర 50 లక్షల డెవలప్మెంట్కి మేము ఫండ్ గ్రాంట్ చేసాం, శంకుస్థాపన కూడా చేసాం. మా గవర్నమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ శంకుస్థాపన చేశారు. లేదు ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి మేము ఓపెన్ చేయకపోయిన వాటర్ ట్యాంకులు కొన్ని, ఉదాహరణకు పట్టణంలో అది మరీ విచిత్రంగా ఉంటుంది. ఉప్పరగూడెంలో ఒక వాటర్ ట్యాంక్, అదేంటంటే మున్సిపాలిటీలో సరైన నిధులు లేక ఎలక్షన్ టైంలో అది పెండింగ్ ఉండిపోతే నా వ్యక్తిగత నిధులు ఖర్చు పెట్టి నేను ఆ ట్యాంక్ పూర్తి చేయితే అది ఓపెన్ చేసి దాన్ని ఎదుర్కొంటా నించుని డెవలప్మెంట్ గురించి మాట్లాడే పరిస్థితి మనం చూసాం. ఆ ట్యాంక్ ఓపెన్ చేసి మీ అభివృద్ధి ఏ విధంగా ఉంటుందంటే, యనమల రామకృష్ణ గారు అభివృద్ధి 45 సంవత్సరాలు బట్టి ఈ తుని నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా చూస్తున్నారు, గమనిస్తున్నారు మిమ్మల్ని. వేరే తుని మండలం, కోటనందూరు మండలం లేదా తొండంగి మండలం, తుని టౌన్ గురించి ఏం మాట్లాడినాను నేను, మీ గ్రామం గురించే మాట్లాడతాను నేను. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చే వరకు కూడా మీ సొంత గ్రామంలో ఒక్క స్కూల్ లేదు. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి స్కూల్ శాంక్షన్ చేశారు 5th to 10th వరకు. స్కూల్ శాంక్షన్ చేస్తే బిల్డింగ్ శాంక్షన్ చేయలేదు. ఇప్పుడు దాకా ఆ స్కూలు ఒక కొట్టుగదులు లాంటి దాంట్లోని, పూరిపాకల లాంటి దాంట్లోని నడుస్తుంది. ఈరోజు కూడా దాంట్లోనే నడుస్తుంది. ఏవీ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నాడు నేడులో భాగంగా ఒక హై స్కూల్ కట్టి పూర్తి చేశాం. కానీ మేము ఓపెన్ చేయలేదు, కంప్లీట్ చేసేసాం. ఎలక్షన్ కోడ్ రావడంలో మేము ఓపెన్ చేయలేదు స్కూలు. కానీ నువ్వు ఓపెన్ చేస్తే ఆ పేరు ఎక్కడ మాకు వస్తుందో అని చెప్పేసి సంవత్సరం నుంచి ఆ స్కూల్ ఓపెన్ చేయలేదు. ఈరోజు కూడా ఆ పిల్లలు ఆ కొట్టుగదిలో మగ్గిపోతున్నారు. మీ గ్రామంలో, మీ సొంత ప్రాంతంలో ఉన్న పిల్లలు, నీ సొంత ఊర్లో ఉన్న పిల్లలు. నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళనే వీళ్ళనే ఏకవచన సంబోధన కాకుండా ముందు వెళ్ళి ఆ స్కూల్ ఓపెన్ చేయండి దయచేసి. ఎందుకంటే ఫర్నిచరు, డిజిటల్ లైబ్రరీలు, డిజిటల్ క్లాస్ రూమ్లు అన్నీ పూర్తయిపోయింది స్కూల్లోది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నీ సొంత ఊరు ఏవీ నగరంలో కట్టిన స్కూల్ అది. పిల్లలు మగ్గిపోతున్నారు. పూరిపాకల్లోని, కళ్యాణ మండపంలోని చదువుకుంటా. నువ్వు ఈ నియోజకవర్గ డెవలప్మెంట్ గురించి సొల్లు కబుర్లు చెప్తుంటే ఈ నియోజకవర్గ ప్రజలు ఆలకించాలి. ఎందుకంటే నీతో పాటు రాజకీయం మొదలెట్టిన వాళ్ళు చాలామంది రాలిపోయి ఉంటారు, లేదా వయసు పైబడిపోయి ఉంటుంది. ఇప్పుడు అంతా యువకులు. ఈ యువకులకి ఏం తెలియదు కదా, నేను ఏ సోజు చెప్పినా, ఏ సోలు చెప్పినా నమ్మేస్తారు కదా అని చెప్పేసి నువ్వు ఏదో ఒకటి చెప్పేస్తా ఉండొచ్చు. తుని ప్రజలు అంత అమాయకంగా ఏం లేరు. అంతా గమనిస్తున్నారు, కంగారు పడకండి, అంతా గమనిస్తున్నారు తుని ప్రజలంతా. తునిలో ఏం జరుగుతుందో, తుని నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అంతా గమనిస్తున్నారు. పెద్దలు రామకృష్ణ గారు, కంగారు పడకండి. ఇంకా మాట్లాడాలంటే చాలా చెప్పచ్చు నేను. కానీ ఇంకొక మాట, ఎన్నికల్లో మేము మేనిఫెస్టో, తుని నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో తయారు చేశారు. మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. తీర ప్రాంత ప్రజలందరినీ కూడా మోసం చేశారు మీరు. ఏ రకంగా మోసం చేశారు తెలుసా? పరిశ్రమల నుంచి ఒక రేషన్ కార్డుకి 15,000 నేను ఇప్పిస్తాను, నాది బాధ్యత. ఒక రేషన్ కార్డుకి 15,000 రూపాయలు పరిశ్రమల నుంచి నేను ఇప్పిస్తానని చెప్పేసి ఎన్నికలకు ముందు ఆ ప్రజల దగ్గర రేషన్ కార్డులు అన్నీ కలెక్ట్ చేశారు. మీ పార్టీ కార్యకర్తలను ఉపయోగించి, నాయకులను ఉపయోగించి తీర ప్రాంత ప్రజలందరి దగ్గర. అని మరి సంవత్సరం అయిందే,
మరి ఒక రేషన్ కార్డుకి 15,000 రూపాయలు మీరు ఇప్పించాలా పరిశ్రమల దగ్గర నుంచి? ఆ మాటలు చెప్పి మీరు ఆ ప్రజలను ఉపయోగించుకున్నారే, మరి ఎందుకు ఇప్పించలేకపోతున్నారు మీరు? అంటే మీరు ప్రజలను మోసం చేసినట్టే కదా. ఏదో చెప్పేద్దాం, ఏదో అసత్యం మాటలు మాట్లాడేద్దాం, అసత్యం మాటలు మాట్లాడేస్తే ప్రజలు నమ్మేస్తారు అని రకరకాల మాటలు. ఒకరంటారు 1000 మంది పారిశ్రామికవేత్తలను తయారు చేస్తానని ఒకసారి అంటారు, ఇంకోసారి తున్ని హైటెక్ సిటీ చేస్తానంటారు, లేదు మీ మహానాడుల తీర్మానాలు. ప్రముఖంగా ప్రచురితం ఈ 4 రోజుల్లోని సోషల్ మీడియాలో ఒక నాయకుడు ఒక తీర్మానం, అండర్ పాస్ అని ఒకరు, డ్రైనేజ్ సిస్టమ్ అని ఒకరు, డబల్ రోడ్స్ అని ఒకరు, ఇరిగేషన్ వర్క్స్ అని ఒకరు తీర్మానాలు. ఇదో తంతు. ఎందుకంటే గత 45 సంవత్సరాలు బట్టి మేము చూస్తున్నాం. 45 సంవత్సరాలు అంటే నాకు 48 సంవత్సరాల వయసు, పోనీ 20 సంవత్సరాలు బట్టి చూస్తున్నాం. పోనీ 45 సంవత్సరాలు ఇండస్ట్రీ అయింది, 20 సంవత్సరాలు బట్టి చూస్తున్నాం. మాకు ఊహ వచ్చిన కాడి నుంచి, రాజకీయ పరిజ్ఞానం వచ్చిన కాడి నుంచి ప్రతిసారి ఇది తంతది. ఇవాళ కొత్తగా జరిగేది కాదు తీర్మానాలు అవన్నీ. ఎందుకంటే 45 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు. ఈ తంతు కంప్లీట్ చేయాలంటే ఎప్పుడో కంప్లీట్ చేయొచ్చు ఆయన. తుని ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడం అనమాట దాని పేరు. తుని ప్రజల అమాయకులు. ఆయన దృష్టిలో ఆయన అనుకుంటున్నాడు ఏదో ఆయన సొంత బలం మీద గెలిచేస్తానండి. కూటమి లేకపోతే ఇంకో 10 సార్లు నువ్వు పోటీ చేసినా ఈ తుని నియోజకవర్గంలో నువ్వు గెలవలేవు. కూటమి లేకపోతే నీ కుటుంబం కానీ నువ్వు కానీ కూటమి లేకపోతే తుని నియోజకవర్గంలో గెలిచి పరిస్థితి లేదు. నీ గురించి తుని ప్రజలందరికీ కూడా తెలుసు, నీ దుర్మార్గాల గురించి కూడా తెలుసు, నువ్వు ఏ రకంగా పోలీసులను ఉపయోగించుకుని పరిపాలన చేస్తావో కూడా తెలుసు. తుని ప్రజలకు అన్నీ అలవాటే. దయచేసి పెద్ద తరహాగా ఈ రోజన్నా ఇంత వయసు వచ్చింది, మనకు ఆరోగ్యం కూడా సహకరించట్లేదు. ఇంకా ఆరోగ్యం గురించి బయట మాట్లాడేది కాదు. మళ్ళీ రోజు ప్యాంట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి గంట 2 గంటలకి. అవి మాట్లాడి కాదు. ఎందుకంటే మనం మా ముఖ్యమంత్రి గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని వాడి వీడు అన్నాడు కాబట్టి నేను ఏదో మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి కొద్ది పెద్ద మనిషిలాగా పెద్ద తరహాగా బిహేవ్ చేయమని రామకృష్ణ గారు కోరుకుంటూ, నువ్వు ఈ తుని ప్రజలకు కానీ లేదా తుని పార్టీ నాయకులకు కానీ మీరు ఏది ఇస్తే అదే మీకు తిరిగి వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మీడియా ముఖంగా. ఈరోజు మీకు అధికారం వచ్చింది, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ, పెద్ద నాయకులందరినీ కూడా జైలు పాలు చేశారు, అందరినీ అరెస్ట్ చేశారు. నా తర్వాత స్థాయి ఉన్న నాయకులందరినీ కూడా అరెస్ట్ చేశారు, పెద్ద నాయకులందరినీ కూడా పుట్టి అన్యాయంగా అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఒక లైక్ పెడితే అరెస్ట్ చేశారు, లైక్ కొడితే అరెస్ట్ చేశారు. ఎప్పుడో 2017లోనూ 18లోనూ లైక్ కొట్టేటట, ఇప్పుడు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏదో చిన్న చిన్న కార్యకర్తలను లేకపోతే గ్రామాల్లో ఉన్న వాళ్ళని కాదు, నాయకుల్ని, నా తర్వాత స్థాయి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మీరు ఏది ఇస్తే మీకు అదే వస్తుంది. ఇవాళ నన్ను అరెస్ట్ చేస్తే రేపు నిన్ను అరెస్ట్ చేస్తాను. రోజు నేను లోపలికి వెళ్తే రేపు నువ్వు లోపలికి వెళ్తావు, ఏ అనుమానమే లేదు. మళ్ళీ అక్కడ ప్యాంట్లు మార్చుకోవడం కుదరదు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.